ప్రభా, నేను శ్రావ్ని. అయితే ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక ఫ్యాంటసీ, ఒక హాబీ అయితే ఉంటుంది. ఆ హాబీస్ని ఇవాళ ప్యాషన్గా మార్చుకుంటుంటారు. అందులో భాగంగా మనమైతే సుధాకర్ మ్యూజియం దగ్గరకు వచ్చేసాం. అసలు సుధాకర్ మ్యూజియం అంటే ఏంటి, ఇది ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు, అసలు ఈ మ్యూజియం ఎందుకు స్థాపించారు అనేది ఈ స్టోరీలో తెలుసుకోబోతున్నాం. అయితే ప్రతి ఒక్కరి లైఫ్లో వాళ్ళకి హాబీస్ అనేవి ఉంటాయి. ఆ హాబీస్ని వాళ్ళు డిజైన్ చేసుకొని వాళ్ళ ప్యాషన్గా మార్చుకొని దాన్ని అయితే ప్రజెంట్ చేస్తారు. అందులో భాగంగా సుధాకర్ మ్యూజియంలో అయితే మనం ప్రస్తుతం ఉన్నాము. ఆ సుధాకర్ మ్యూజియం ఏంటంటే తను ఒక మోటార్ సైకిల్, కార్, అలా డిఫరెంట్గా వాకీ కార్స్ అంటే లడ్డు కార్ లాగా, స్కూటర్ కార్ లాగా, బైసైకిల్ కార్స్, 4 వీలర్ కార్స్, అట్లా చాలా రకమైన కార్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అవన్నీ చూసేద్దామా? చూస్తున్నారా, ఇక్కడైతే సుధాకర్ మ్యూజియం. ఈ కార్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. ట్రైన్ కార్స్, బోగీ కార్స్ లాగా ఇది డిఫరెంట్ మోడల్ ఆఫ్ కార్. జిహెచ్ఎంసి వాళ్ళ కోసం సఫాయి వాళ్ళ కార్ అన్నమాట. ఇది సేమ్ చీపురు కట్టలాగే ఉంది. ఇంట్లో వాడే ఆ సఫాయి వాళ్ళు క్లీన్ చేసే క్లీనింగ్ బ్రూమ్ స్టిక్ లాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్. బట్ ఇది ఒక కార్. చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కదా. ఇలా ఇంట్రెస్టింగ్ కార్స్ మరెన్నో ఉన్నాయి. అవన్నీ ఈరోజు మనం ఈ స్టోరీలో చూసేద్దాం. ఒక్కో కార్ ఒక్కొక్క మోడల్. ఇదైతే చాలా డిఫరెంట్ మోడల్ లాగా అనిపిస్తుంది. అప్పుడెప్పుడో సినిమాలో చూసేదాన్ని, ఇప్పుడైతే రియల్గా చూస్తున్నా. ఈ కార్స్ చూస్తుంటే నాకు కార్ డ్రైవ్ చేయాలనే ఉంది. అసలు ఒక్కో కార్ ఒక్కో వెరైటీ, ఒక్కో కార్ ఒక్కొక్క స్పెషాలిటీ. ఈ కార్ ఇలా ఉంటే ఇంకో కార్ ఇలా ఉంది. వావ్, అసలు నడిపేయడానికి చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇక్కడైతే ఫొటోస్కి కొదువే లేదు. ఇంత మంచి మంచి కార్స్లో ఫొటోస్ దిగాలంటే కూడా ఆహా అనిపించేలా ఉన్నాయి. ఈ కార్స్ రోయో సైకిల్ కార్స్. ఈ కార్స్ అన్ని రోల్స్ రాయ్స్. మోడల్ 1911లో సిల్వర్ గోస్ట్ మోడల్స్. ఇవి 60 cc స్పీడ్లో వెళ్తాయి. ఇది 1990 మోడల్. ఈ కార్ చూసారా ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉందో. ఫన్ కార్ట్ కార్ ఇది. ఇది అమ్మాయిలు వాడే లిప్స్టిక్ కార్ లాగే ఉంది. అసలు లిప్స్టిక్ తో కార్ చేయాలనే ఆలోచన అనేది గొప్ప ఆలోచన అని చెప్పొచ్చు. లడ్డు కార్ అని, లిప్స్టిక్ కార్ అని, ఫన్ కార్ట్ కార్ అని, ట్రైన్ కి సపరేట్ గా కార్ అని, ఇలా ఆ ఐడియా వచ్చిన వాళ్ళకైతే గ్రేట్ అనే చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, హ్యాండ్ బ్యాగ్ తో కార్. నాకైతే నా హ్యాండ్ బ్యాగ్ గుర్తొస్తుంది. అలా ఇంకా ఎన్నో డిఫరెంట్ కార్స్ ఉన్నాయి. ఈరోజు అన్ని కార్స్ని మనమైతే చూసేద్దాం. ఈ కార్ చూసారా, హై హీల్స్ కార్. అమ్మాయిలు వేసుకునే శాండిల్స్, దాంతో ఒక కార్. ఒక లిప్స్టిక్, ఒక హ్యాండ్ బ్యాగ్, హిల్స్, అలా శాండిల్స్తో పాటు ఇక్కడ కాంపాక్ట్ పౌడర్. అమ్మాయిలు అద్దుకునే కాంపాక్ట్ పౌడర్ లాగే ఒక చిన్న కార్. ఇక్కడ అన్ని అమ్మాయిలకి సంబంధించిన వస్తువులతో కార్స్ అయితే డిజైన్ చేశారు. ఇక్కడ ముందొకరు వెనకొకరు కూర్చొని సైకిల్ నడిపిస్తుంటే ఆహా, అలాంటి కార్స్ కూడా ఉంటాయా? ఇక్కడైతే ఉంది. సోఫా మీద కూర్చుందాం అని అనుకుంటాం, అలాంటిది సోఫాలో ఒక ప్రత్యేకమైన కార్. ఇదే సోఫా కార్స్.
ఐటమ్స్ ఇప్పటిదాకా మనమైతే మేకప్ ఐటమ్స్, అమ్మాయిలకి సంబంధించిన వస్తువుల ఐటమ్స్తోనైతే చూసేసాం. ఇప్పుడు ఏకంగా ఫుడ్ ఐటమ్స్తో కార్. ఇదే బ్రింజాల్ కార్. బైక్ నడిపిస్తే ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి. అలా హెల్మెట్ కార్ని డిజైన్ చేశారు. మనం ఎప్పుడు చెస్ ఆడుతూ ఉంటాం, కానీ చెస్తో ఒక కార్ చూసేయండి. మనం కాఫీ అయితే కప్ మగ్లో తాగేస్తాం, అలాంటి కప్ మగ్లో కార్ అంటే ఇంట్రెస్టింగే. చూసేయండి. వ్యాలంటైన్స్ డేకి వాళ్ళ ప్రేమించిన వారిని ఇంప్రెస్ చేయడానికి ఎలా అయితే ఫ్లవర్స్ ఇస్తారో అలా ఫ్లవర్స్తో డిజైన్ చేసిన కప్ మగ్ అయితే మనం ఈరోజు చూస్తున్నాం. ఇండియా స్మాలెస్ట్ కార్. దీని హైట్ అయితే 20 ఇంచెస్ మాత్రమే. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్స్ని అయితే అక్కడ టెలిఫోన్ నుండి వాకీ టాకీ, టేప్ రికార్డ్, అలా చిన్నపాటి టెలిఫోన్ సెట్ ఆపరేటింగ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ట్రింగ్ ట్రింగ్, హలో అని మాట్లాడాక ఎన్ని సంవత్సరాలు అయిందో. ఈ జనరేషన్ వాళ్ళకైతే ఈ మొబైల్స్, ఫోన్స్ గురించి అసలు తెలియదు. ఈజీ టు హ్యాండిల్ ఫోన్స్ రావడం వల్ల స్మార్ట్ ఫోన్స్ అయిపోయాయి. ఇలాంటి ఫోన్స్లో ఫోన్ మాట్లాడితే ఆహా ఏమి అనుభూతి. మనం జనరల్గా పూలనైతే పూల తోటలో కానీ అలా చూస్తూ ఉంటాం. ఈ ఏకంగా కార్ పైన పూల అంటే లోటస్ పాండ్ అనేది నాకు ఈ కార్ని చూసాక గుర్తొస్తుంది. అప్పుడు ఎక్కలేని కార్స్ లేదా చూడలేని కార్ మోడల్స్ అన్నీ ఒకటే ప్లేస్లో ఇన్ని కార్స్ చూస్తుంటే అందులో ఫేవరెట్ అనేది డిసైడ్ చేసుకోవడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది. ఒక్కో కారు ఒక్కో వెరైటీ. అసలు ఈ మోడల్ ఆఫ్ కార్స్ని, 90s కార్స్ని ఇప్పుడు 2000లో చూడటం అనేది చాలా గొప్ప విషయం. మనమైతే పెన్సిల్తో రాయడం చూసాం, పెన్సిల్తో కార్ ఇప్పుడు చూస్తున్నాం. అలా స్టడీస్కి సంబంధించిన కార్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. షార్ప్నర్ కార్, నిబ్ కార్, ఇరేజర్ కార్. ఇక్కడ చూసారా, బుక్తో ఒక కార్. మన ప్లే గ్రౌండ్కి వెళ్ళగానే మనకు గుర్తుకొచ్చేది బాల్. అలా ఫుట్బాల్, వాలీబాల్ అంటూ డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి, డిఫరెంట్ బాల్స్ ఉంటాయి. ఆ బాల్స్తో కార్స్ అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇది ఫుట్బాల్ కార్. ఇక్కడ చూసారా, బాస్కెట్బాల్ కార్. ఈ కార్స్ అనేది డిజైన్ మాత్రమే కాదు, దీని మైలేజ్, దీని యొక్క ఇంజిన్, దీన్ని డిజైన్ మ్యానుఫ్యాక్చర్ ఏ ఇయర్ అనేది కూడా ఇక్కడ రాసి ఈ మోడల్ కింద డిజైన్ అయితే ప్లే చేశారు. సింగిల్ సీటరా, డబుల్ సీటరా, ఏ టైప్ ఆఫ్ ఇంజిన్ అనేది ప్రతి ఒక్క కార్ దగ్గర దానికి సంబంధించిన డీటెయిల్స్ని అయితే వీళ్ళు ఇక్కడ పెట్టేశారు. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ మైలేజ్ ఎంత ఇస్తుంది, ఈ కార్ ఎంత స్పీడ్, ఏ మోడల్ ఏ ఇయర్లో మ్యానుఫ్యాక్చర్ అయింది అనేది అక్కడే తెలుసుకోవచ్చు. ఇక్కడైతే టెన్నిస్ బాల్ కార్ అయితే ఉంది. వరల్డ్ స్మాలెస్ట్ డబుల్ డెక్కర్ కార్ ప్రస్తుతం మనం చూస్తున్నాం.
ఈ కార్ అనేది 1995లో డిజైన్ చేయబడింది. అలాగే 2 to 2.5 years మధ్యలో మెటల్స్ బాడీతో ఈ హ్యాండ్మేడ్ కార్ని అయితే ఇక్కడ డిజైన్ చేశారు. ఇప్పుడంతా ల్యాప్టాప్ల సీజన్, కానీ ఓల్డ్ మోడల్ వర్షన్ కంప్యూటర్ సిస్టమ్ అయితే మీరు చూసారా? అప్పటి వాళ్ళకైతే తెలిసి ఉంటుంది, కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పిల్లలకైతే ఆ కంప్యూటర్ అనేది ఎలా ఉంటుందో ఓన్లీ ఫొటోస్ రూపంలోనే అయితే చూసారు. కానీ రియల్గా ఆ కంప్యూటర్స్ని, ఆ కంప్యూటర్స్తో డిజైన్ చేసిన కార్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇది కీబోర్డ్, ఇది మానిటర్, ఇది మౌస్, దీంతో ఒక కార్. మనం షటిల్ కాక్ ఉంటే గేమ్స్ ఆడతాం, కానీ ఆ కాక్తో కార్ అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ కాక్ లోపల 1 seater అయితే కూర్చొని ఈజీగా నడిపించవచ్చు. మనం ఈ స్నూకర్ గేమ్ అయితే ఆడుతూ ఉంటాం, కానీ స్నూకర్ కార్ని చూసారా? ఇప్పుడు చూస్తున్నాం. అమ్మాయిలకి ఎంతో ఇష్టమైన గాజులు వడ్డానంతో ఒక కార్ అనేది డిఫరెంట్ ఆలోచననే. ఇప్పుడు మనము అదే కార్ని చూస్తున్నాము. ఇక్కడ చూస్తే బ్యాంగిల్స్, అమ్మాయిలు వాడే హిప్ బెల్ట్, ఏదైతే వడ్డానం, మనమైతే ఫింగర్స్కి రింగ్స్ పెట్టుకుంటాం. ఈ ఫింగర్ రింగ్స్తో ఒక కార్ అనేది చాలా స్పెషల్గా అనిపిస్తుంది. వింటుంటేనే ఏదోలా ఉంది. అది మనం ఇప్పుడు ప్రజెంట్ చూసేద్దామా? పెళ్లి కూతురు ముస్తాబులో ఓ కార్, బ్రైడల్ కార్. అది ఇక్కడైతే ఎంత చక్కగా ఉందో. ఇప్పటి వరకు అమ్మాయిల వస్తువులతో పెన్సిల్, షార్ప్నర్, ఇరేజర్, అలా లిప్స్టిక్ కార్, ఫుట్బాల్ కార్ చూసేసాం. కానీ అలాగే బ్రైడల్ కార్, ఒక అమ్మాయి తన పెళ్లి కూతురు రూపంలో ఇలా కార్ని రూపొందించడం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఎవరైనా వాళ్ళ అందం కనిపించాలంటే ఫొటోస్ అనేవి దిగుతూ ఉంటారు. ఆ ఫొటోస్ దింపే కెమెరాతో ఈ కెమెరా కార్ని అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. టీ, కాఫీ అంటూ కప్ సాసర్లో ఇచ్చేస్తాం. అలాంటి కప్ సాసర్తో ఒక కార్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అలా కాకుండా ఈ కార్స్ అనేవి జస్ట్ మోడల్స్కి మాత్రమే కాదు, ప్రతి ఒక్క దానికి దాని యొక్క స్పెసిఫికేషన్స్, అది ఏ టైప్ ఆఫ్ కార్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, దాంతోపాటు ఎన్ని సీటర్స్ అనేది లిస్ట్ అయితే ప్రతి ఒక్క కార్ ముందైతే ప్లేస్ చేశారు. ఏ కార్ ఏ మైలేజ్ ఇస్తుందో దాన్ని చూసి తెలుసుకోవచ్చు. అమ్మాయిలు వాడే లిప్స్టిక్ నుండి పాతకాలంలో ఉన్న 90s కార్ వరకు ప్రతి ఒక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిఫరెంట్గా ఉంది. ఒక్క కార్ని మించి ఇంకో కార్. అసలు ఇందులో ఏ కార్ బాగుందో తేల్చి చెప్పలేం. ఇక్కడ పిల్లలతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ప్రతి ఒక్క డిఫరెంట్ కార్ మోడల్స్ని చూసుకోవచ్చు. ఇది ఒక పిక్నిక్ స్పాట్గా కాకుండా నాలెడ్జ్ గెయినింగ్ స్పాట్ లాగా కూడా ఉంటుంది. పిల్లలకైతే ఇంత మంచి మోడల్స్ చూపిస్తే వాళ్ళ నాలెడ్జ్ అనేది చాలా షార్ప్గా అవుతుంది. ఈ సుధా కార్ మ్యూజియంకి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అనేది కూడా వచ్చింది. ఇక్కడ పిల్లలైతే చాలా మంది వచ్చేసారు. ప్రతి ఒక్క స్కూల్ నుండి ఇక్కడ పిల్లలు విజిట్ చేస్తూ ఉంటారు. ఇది ఒక టూరిస్ట్ ప్లేస్.
ఇక్కడ చాలామంది విజిటర్స్ వచ్చి విజిట్ చేస్తూ ఉంటారు. ఆ విజిటర్స్కి క్లియర్గా ప్రతి ఒక్క కార్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు వీరు. ఈ కార్స్ గురించి అయితే మనం వారితో మాట్లాడి కనుక్కుందాం. మీ పేరు? విష్ణు. మీరు ఎన్ని ఇయర్స్ నుండి వర్క్ చేస్తున్నారు? 6-7 years అవుతుంది ఇక్కడ వర్క్ చేయబట్టి. ఇక్కడికి ఎంతమంది వస్తుంటారు రోజు? అంటే ఎర్లీ మార్నింగ్ ఎడ్యుకేషనల్ టూర్ మీద చిల్డ్రన్స్ వస్తారు, స్కూల్ స్టూడెంట్స్ వాళ్ళు వస్తారు. తర్వాత ఎర్లీ నార్మల్లీ విజిటర్స్ వస్తూనే ఉంటారు. ఎక్కువ మట్టుకైతే టూరిస్ట్ వస్తారు ఇక్కడికి. ఇక్కడ పక్కకు జూ పార్క్ ఉంది కదా, అట్లా టూరిస్ట్ వస్తారు ఇక్కడ. ఇక్కడ 150 కార్స్ అయితే ఉన్నాయి, ఒకటి మించి ఇంకొకటి. అసలు ఏ దానికి డిఫరెన్స్ అంటే ఒకటి పోరి ఇంకొకటి ఉంది. అలా మీకు వీటిని రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు కదా, మీకు అన్ని కార్స్ తెలుసు. ఇక్కడ ఏమేమి కార్స్ ఉన్నాయో మాతో చెప్తారా? చాలా ఉన్నాయి కార్స్. World War II కలెక్షన్స్ ఉన్నాయి, హ్యాండ్ బ్యాగ్ కార్ ఉన్నది, లిప్స్టిక్ బైక్ ఉన్నది, కంపాక్ట్ కార్ ఉన్నది, సోఫా కార్ ఉన్నది, లేడీ షూ కార్ ఉన్నది, బ్రింజాల్ కార్ ఉన్నది, వెస్టర్న్ కంబోర్డ్ కార్ ఉన్నది, తర్వాత హెల్మెట్ కార్ ఉన్నది, చెస్ బోర్డ్ కార్ ఉన్నది, మగ్ కార్ ఉన్నది, బెడ్ కార్, క్రిస్మస్ ట్రీ కార్, బర్గర్ కార్, సైకిల్ ట్రైన్, అలా చాలా ఉన్నాయి కార్స్ ఇక్కడ. ఫుట్బాల్ కార్ ఉన్నది, బాస్కెట్ బాల్ కార్, క్రికెట్ బాల్ కార్, డైనింగ్ టేబుల్ కార్. వింటేజ్ కార్స్ ఉన్నాయి ఇక్కడ. ఓల్డ్ కార్స్, 100 year ఓల్డ్ కార్స్ వింటేజ్ కార్స్ అంటారు. ఆ కార్స్ మా దగ్గర ఇక్కడ సుధాకర్ మ్యూజియంలో అవైలబుల్ అవుతుంది. ఇట్లా అమ్మాయిల వస్తువులతో పాటు నార్మల్ ఓల్డ్ కార్స్ వర్షన్స్ అట్లా డిఫరెంట్ కార్స్ ఉన్నాయి. అలాగే రామ్ మందిర్కి సంబంధించిన కార్ కూడా ప్లేస్ చేశారు. అది దాని గురించి కొన్ని చెప్తారా? రామ్ మందిర్ మెటెడో చాసెస్ మీద తయారు చేసింది. అది ఇక్కడ ఇనాగ్రేషన్ అయినుండే. ఇక్కడ ఇనాగ్రేషన్ అయినప్పుడు అది మోస్ట్లీ ముస్లిమ్స్ ఇంకా హిందూస్ ఇద్దరు కలిసి చేసింది పర్సన్స్. రామ్ మందిర్ కార్ ముస్లిమ్స్ వాళ్ళు కూడా కలిసి చేశారు. వావ్, ఇది ఒక గ్రేట్ అనే చెప్పొచ్చు. అంటే ఆ కార్ ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కడుంది? ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఉంది, నాంపల్లి. ఇప్పుడు అది మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్లేస్ చేస్తారా? నాంపల్లి ఎగ్జిబిషన్ అయిపోయాక చేస్తారు. ఇప్పటికే మనం చాలా మోడల్స్ చూసాం. అందులో ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ అయితే ఉంది. ప్రతిదీ డిఫరెంటే, కానీ ఇప్పుడైతే ఇంకా డిఫరెంట్. బెడ్ కార్ చూసారా? క్రిస్మస్ అనగానే మనకు గుర్తుకొచ్చేది క్రిస్మస్ ట్రీ. ఆ క్రిస్మస్ ట్రీతో కూడా ఈ కార్స్ అనేది డిజైన్ చేశారు. ఇప్పుడు మనమైతే ప్రస్తుతం క్రిస్మస్ ట్రీ దగ్గర అయితే ఉన్నాము. HIV వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా దానికి అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద కాండమ్స్కి సంబంధించిన కాండమ్స్ బైక్ని అయితే వీళ్ళు మోడల్ చేశారు. జెయింట్ వీల్ అయితే మనం ఎక్కేస్తాం, కానీ జెయింట్ వీల్తో కార్ అనేది ఇక్కడ చూస్తున్నాం. ఈ కార్ మ్యూజియంలో కార్స్తో పాటు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బైక్స్, బైసైకిల్స్, ట్రైన్స్ అలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడు కూడా మీరు చూస్తున్నది ఒక బైక్. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటల్స్తో రెడీ చేశారు, కానీ ఇవి స్వయంగా డిజైన్ చేసినవి, పైగా హ్యాండ్ మేడ్. ఈ బైక్స్ అనేది జస్ట్ ప్లేస్ చేసినవే కాదు, ఇక్కడ ఉన్న ప్రతి వెహికల్ నడిపించిందే. అందులో భాగంగా ఇప్పుడు మనం ఇక్కడ కొన్ని ఇమేజెస్ అయితే చూస్తున్నాము. ఈ బైక్కి సంబంధించిన నడిపించిన వెహికల్స్ ఇమేజెస్ అయితే మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఇప్పుడు మనం చూసిన కార్స్ అన్ని, ఇక్కడ ఉన్న కార్స్ అన్ని వరల్డ్ వార్ 2కి సంబంధించిన కార్స్. నార్టన్ 650cc కార్స్. అలాగే వరల్డ్ వార్కి సంబంధించిన ప్రతి ఒక్క కార్ అయితే ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది.
అక్కడ ఎదురుగా కనిపించేది ఫోర్డ్ జీప్, అది కూడా వరల్డ్ వార్ 2 కలెక్షన్లో ఒకటి. ఇప్పుడు ఇక్కడ చూస్తున్న ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వరల్డ్ వార్ 2కి సంబంధించిన ఐటమ్స్. అక్కడ చూసుకున్నట్లయితే షూస్, ల్యాంప్, అక్కడ చూసుకున్నట్లయితే లాల్టన్, హెడ్కి ప్రొటెక్షన్ లాగా యూజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం ప్రస్తుతం ఇవి చూస్తున్నాం కదా, ఇవన్నీ ఆమినేషన్ బాక్సెస్, మిలిటరీకి సంబంధించిన బాక్సెస్. ఇక్కడ చూసారా విల్లర్స్ జూనియర్ వరల్డ్ వార్ 2 పారాడ్రాప్ కొలాసిబుల్ మోటార్ సైకిల్. మనమైతే RX100 వెహికల్ అయితే చూసాము. ఇక్కడైతే యమహా RX100 డైరెక్ట్ బైక్. ఇప్పుడు మనం ఏదో రాయల్ ఎన్ఫీల్డ్ అంటూ చూస్తున్నాం కానీ రాయల్ ఎన్ఫీల్డ్ పాతకాలం వర్షన్ అయితే చూద్దామా? ఇక్కడ చూడండి, రాయల్ ఎన్ఫీల్డ్ 500cc మోడల్ 2000. ఇక్కడైతే చెతక్ బైక్స్ అయితే ఉన్నాయి. ఇవైతే ప్రియా మోడల్. అక్కడ చూసుకున్నట్లయితే బజాజ్ 150 మోడల్. ఇవి వరల్డ్ వార్ 2కి సంబంధించిన మోటార్ వెహికల్స్. వరల్డ్ వార్ 2లో ఆఫ్లింగా జీప్ ఇక్కడికైతే ప్లేస్ చేశారు. ఇవి స్వయంగా వరల్డ్ వార్లో ఏవైతే వరల్డ్ వార్ 2కి సంబంధించిన వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ ప్లేస్ చేశారు. ఇలా ఊగుతూ ఉంటే ఎంత బాగుందో. చిన్నపిల్లలకైతే ఫుల్ ఫన్ స్పాట్ అనే చెప్పొచ్చు. ఇది ఒక ఫన్ స్పాటే కాకుండా ఇది ఒక టూరిస్ట్ ప్లేస్. ఇక్కడికి చాలా మంది విజిటర్స్ వస్తుంటారు. ముఖ్యంగా ఫారినర్స్ టూరిస్ట్ ప్లేస్ కిందికి వచ్చి ఈ ప్లేస్ని విజిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రతిదీ మెటల్కి సంబంధించిందే, అది కూడా హ్యాండ్ మేడ్. ఒకటి కాదు, రెండు కాదు, 150కు పైగా ఉన్న ఈ కార్ మోడల్స్, డిజైన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఇక్కడ ప్లేస్ చేశారు. కార్ పార్ట్కి సంబంధించిన ప్రతి ఒక్క ఎలిమెంట్, ఒక ఐటెంతో అయితే వీళ్ళు డిఫరెంట్ కార్ని అయితే ప్రెజెంట్ చేశారు. ఇక్కడైతే చాలా మంది విజిటర్స్ అయితే వస్తున్నారు. అందులో అయితే కొంతమందితో మాట్లాడి అసలు ఈ సుధాకర్ మ్యూజియంకి ఎలా వచ్చారు ఏంటి అనేది తెలుసుకుందాం. వాట్స్ యువర్ నేమ్? My name is Rani. How did you know about this Sudhakar Museum? Before in 2011, I used to stay in Hyderabad. From that time, I know that this museum is there. So when at that time I visited, there are not this much number of cars. Now its number has been increased to a lot. The museum has been developed from that time. How do you feel coming here? I specially come here to let my son visit this and know this place and see the innovative Sudha sir did. When he was an engineer, I read the story about him, and so when he was an engineer, what he did, as a student what he did, how he passionately worked for his dreams and what it comes out to be, that a child should know, and that's why I came here. Okay, thank you. Thank you so much. నార్మల్గా తన హాబీని ప్యాషన్గా మార్చుకొని ఇంత పెద్ద మ్యూజియాన్ని అయితే వారు స్థాపించారు. ఇక్కడ ఒకటి కాదు, రెండు కాదు, 150 మోడల్స్ అయితే ఉన్నాయి. ఈ మోడల్స్కి సంబంధించిన కార్స్కి సంబంధించిన మ్యూజియం యొక్క సుధాకర్ గారు అయితే మనతో ఉన్నారు. సుధాకర్ గారితో అసలు ఈ కార్ మ్యూజియం ఎందుకు పెట్టాలనిపించింది, అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది అనేది వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఈ కార్ మ్యూజియం నథింగ్ ప్లాన్డ్ యాక్చువల్లీ.
నేను ఎట్ ద ఏజ్ ఆఫ్ 14 స్టార్ట్ చేశాను మోడిఫైయింగ్ చేసి, ఎస్పెషల్లీ అట్ దట్ ఏజ్ సైకిల్స్ కానీ మోటార్ సైకిల్స్ చేశాను. ఏజ్ ఎట్లా ఎక్కువ అవుతుంటే దాని ప్రకారం రేసింగ్ కార్స్ చేశాను, డ్యూన్ బగ్గీస్ చేశాను, వింటేజ్ కార్స్ చేశాను. వింటేజ్ కార్స్లో ఏంటంటే చాలా ఆర్టిస్టిక్ ఉంటుంది, అందులో బ్రాస్ వర్క్ ఉంటుంది, వుడ్ వర్క్ ఉంటుంది, కోచ్ వర్క్ ఉంటుంది. ఇప్పుడు కార్స్ వచ్చేట్టు అని మ్యాచ్ బాక్స్ లాగా ఉంటాయి స్ట్రైట్, అవి ఆర్టిస్టిక్ ఉంటాయి. అందుగురించి నేను చాలా టైప్ ఆఫ్ వింటేజ్ కార్స్ చేశాను, వింటేజ్ బస్సెస్ చేశాను, టూరిజం గురించి డబుల్ డెక్కర్ బస్సెస్ చేశాను వింటేజ్. తర్వాత 1991లో అమెరికాలో ఒక మ్యూజియంలో స్కేటింగ్ షూ షేప్ కార్ చూశాను, ఒక కార్నివల్లో చూస్తే అప్పుడు అనుకున్నాను ఇది సంథింగ్ డిఫరెంట్. అప్పుడు స్టార్టింగ్ నుండి ఇప్పటివరకు హాబీనే ఉంది, కమర్షియల్ లేదండి. అప్పుడు నాది మెయిన్ బిజినెస్ ప్రింటింగ్, గోల్డెన్ ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్. చూశాక నేను అన్నాను కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది రెగ్యులర్ కార్ కన్నా అని ఒకటి షూ కార్ చేసినాను, తర్వాత కెమెరా చేసినాను, తర్వాత బ్రింజా, అలాంటి 4-5 కార్స్ చేశాను. అప్పట్లో ట్రాఫిక్ సేఫ్టీ వీక్ జరుగుతుండే, వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేశారు పోలీస్ వాళ్ళు, వై డోంట్ ఇక్కడ వచ్చి డిస్ప్లే చేసి కొద్దిగా అట్రాక్షన్ ఉంటుంది కదా అంటే, సరే అని ట్యాంక్ బండ్ వాళ్ళు హోల్డ్ చేశారు. అప్పుడు నేను అనుకున్నాను ఏదో చేద్దాం సరదాగా అలా సంథింగ్ డిఫరెంట్ అని. మీడియా బాగా కవరేజ్ ఇచ్చిండే, అయితే మేము 3-4,000 వస్తే సరిపోతుంది అనుకున్నాను. కానీ 1 డేలోనే మోర్ దెన్ 2 lakhs క్రౌడ్ వచ్చిందండి. అది అంటే పిల్లలను మీరు ఆపలేరు, షూ నడుస్తుంది అంటే ఎలా నడుస్తుంది, కెమెరా కార్ ఎలా ఉంటుంది, వాళ్ళకి చాలా ఎంతోజియం ఉంటుంది. ఆ తర్వాత చాలా టైప్ ఆఫ్ ఒకేజన్ బట్టి చేశాను కారు, సందర్భం బట్టి ఫెస్టివల్స్ చేశాను కారు. శివలింగం కార్ చేశాను శివరాత్రి అప్పుడు, దెన్ లడ్డూ షేప్ కార్ చేశాను దీపావళి అప్పుడు. తర్వాత ఒకేజన్ అంటే క్రికెట్, ఇండియా క్రికెట్ క్రేజీ కదండి, టు చియర్ ఇండియన్ టీమ్ వరల్డ్ కప్ అప్పుడు క్రికెట్ బ్యాట్ చేశాను, క్రికెట్ బాల్ చేశాను. కపిల్ దేవ్ గారు అన్వీల్ చేశారు అప్పుడు 2003లో బాంబేలో. తర్వాత బాస్కెట్బాల్ టీమ్, అమెరికన్ బాస్కెట్బాల్ టీమ్ హైదరాబాద్లో ఆడేటప్పుడు వాళ్ళు బాస్కెట్బాల్ షేప్ కార్ అన్వీల్ చేశారు నాది. దెన్ ఫుట్బాల్ కార్ చేశాను వరల్డ్ కప్ అప్పుడు. అలాంటి చాలా టైప్ ఆఫ్ కార్ చేశాను. స్నూకర్ ఛాంపియన్షిప్ హైదరాబాద్లో 2009లో వరల్డ్ స్నూకర్ ఛాంపియన్షిప్ జరిగిందండి, దానికప్పుడు స్నూకర్ షేప్ కార్ చేశాను. తర్వాత వ్యాలంటైన్ అప్పుడు మక్ కార్ చేశాను. అలా చాలా టైప్ ఆఫ్ కార్ చేశాను. కాజ్ గురించి కూడా కార్ చేశాను, అవేర్నెస్ గురించి అనుకోండి. హెల్మెట్ కార్, సేవ్ యువర్ హెడ్ అని. పంజరం కార్, నాట్ టు కేజ్ బర్డ్స్ అని. అది ఆన్ రిక్వెస్ట్ స్కూల్స్ దగ్గర తీసుకెళ్ళి పిల్లలకు లోపల నిల్చొని చూడండి ఎంత సఫకేషన్ ఉంటుంది ఇఫ్ యూఆర్ కేజ్డ్ ఎనీథింగ్ అని, నాట్ టు కేజ్ బర్డ్స్. తర్వాత అప్పుడు 2002లో ఎయిడ్స్ అవేర్నెస్ గురించి కాండమ్ షేప్ బైక్ చేశాను. తర్వాత లాస్ట్ చేసింది కరోనా వైరస్ షేప్ కార్ చేశానండి, అది గ్రేట్ మెసేజ్ అక్రాస్ ద వరల్డ్. దెన్ ఇప్పుడు ప్రస్తుతం నేను రామ్ మందిరం కార్ చేశాను. అంటే నాది కార్స్లలో డీటెయిల్ వర్క్ చాలా ఉంటుంది, మీరు చూసి ఉండొచ్చు కదా, డీటెయిల్ వర్క్ ఉంటుంది. రామ్ మందిరం కారు చాలా ఇంపార్టెంట్ అండి. ఒకటి తెలుసు మొదటి నుండే, నేను వరల్డ్ ఓవర్ ఐఎమ్ నోన్ ఫర్ ఆర్ట్ కార్స్, దాని వ్యాకీ కార్ అనండి, వియర్డ్ కార్స్ అనండి, అన్ని షేప్ సబ్జెక్ట్ బట్టి కార్ చేస్తాను. అలాంటప్పుడు రామజన్మభూమిది కార్ ఆలోచించాను నేను. ఇట్ వాస్ క్వైట్ డిఫికల్ట్, కానీ లక్కీ ఏంటంటే నాకు సబ్జెక్ట్ దొరికింది. అంటే రామజన్మ మినియేచర్ మోడల్ నాకు అయోధ్యలో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, వాళ్ళతో తీసుకున్నాను. కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఇన్పుట్స్ తీసుకున్నాను అక్కడ నుండి. తర్వాత ఆ మోడల్ను 20 times స్కేలప్ చేసామండి. 20 times స్కేలప్ చేస్తే దాన్ని సూటబుల్ చేసి మెటడోర్ 307 అయింది. అయితే దానిపైన కట్టాము, దాని స్ట్రక్చర్ మొత్తం మైల్డ్ స్టీల్లో కట్టాము. కవరింగ్ అంతా ఫైబర్ గ్లాస్లో ఇచ్చాము. అంటే బయట ఎక్కడైనా పెట్టచ్చు హాయిగా, ఎనీ అదర్ వ్యాన్ అబౌట్ 60 kilometers పరిగెత్తుందండి.
దాని లెంత్ 20 ఫీట్ ఉంది, విడ్త్ 14 ఫీట్, కాకపోతే హైట్ 26 ఫీట్ ఉంటుంది. ఇట్స్ లైక్ ఎనీ అదర్ నార్మల్ కార్ అనుకోండి. అందులో సెల్ఫ్ ఎలిమినేటింగ్ లైటింగ్ సిస్టమ్ ఇచ్చాము, సౌండ్ సిస్టమ్ ఇచ్చాము, భజనలు కీర్తనలు కూడా వాయించుకుంటూ హాయిగా రోడ్డు పైన వెళ్ళొచ్చండి. ఇప్పుడు అందులో అబౌట్ 21 పీపుల్ వర్క్ చేశారండి దానికి 2 years నుండి. లాట్ ఆఫ్ ఫెయిలియర్స్. 3 months క్రితమే కంప్లీట్ చేసి ఊరూరు తిప్పుకుంటూ అయోధ్య వెళ్ళాలని నా ఉద్దేశం ఉండే, కానీ అది ఫినిష్ అయ్యే వరకు నాకు లేట్ అయిందండి కొద్దిగా. లాస్ట్ మినిట్ వరకు కూడా వర్క్ చేసాం మేము, కానీ దాన్ని టర్న్అవుట్ వాస్ బ్యూటిఫుల్ వచ్చిందండి అది. కాకపోతే అది ఇప్పుడు ఎగ్జిబిషన్ దాన్ని ఫేమస్ నిమాయిష్ అంటారు హైదరాబాద్లో, అక్కడ ప్రదర్శనకు పెట్టాము. జనం వస్తారు, సెల్ఫీస్ తీసుకుంటున్నారు, చాలామంది వస్తున్నారు. అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది మీకు? 14 years ఏజ్ అప్పుడే స్కూల్లోనే అవార్డ్స్ విన్ అయ్యారు అంటే, స్కూల్లో నుండి ఆ ఆలోచన వచ్చింది అంటే అది చాలా గొప్ప విషయం అనే చెప్పొచ్చు. మీ చిన్న హాబీని ప్యాషన్గా మార్చుకొని ఇంత పెద్ద మ్యూజియం స్థాపించారు. ఇదే డెస్టినీ అంటారండి. నేను ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చదవలేదు, నేను ఇన్ని చేస్తాను ఎప్పుడు ఊహించలేదు. అది ఇంత బాగా టర్న్అవుట్, బ్యూటిఫుల్ డిజైను. ఒకటి ఉందండి, కామన్ సెన్స్. అందరు అనుకుంటారు మీరు ఎలా చేస్తారు, అందరూ చేయొచ్చండి, ఇంట్రెస్ట్ ఉంటే చేయొచ్చు. ఒకటి పైనుండి కూడా మన మీద దయ ఉంటే అన్నీ జరుగుతాయి. నాకు లాస్ట్ జనరేషన్ ట్రింకరర్స్ ఇక్కడ లోకల్ హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉన్నారు, వాళ్ళు అంత మంచోళ్ళు దొరకారని నేను చేయగలిగాను. ఊహించుడు విషయం వేరు, ఎగ్జిక్యూషన్ చేసే వాళ్ళు కూడా ఉండాలి. ఇంకోటి, ఇప్పుడు ప్రపంచంలో నోయింగ్లీ అన్నోయింగ్లీ నాదొకటే హ్యాండ్మేడ్ వ్యాకీ కార్ మ్యూజియం ఉందండి. దానికి కూడా నాకు గిన్నెస్ వరల్డ్ రికార్డ్ వచ్చింది. తర్వాత టాలెస్ట్ ట్రైసికల్ ఇన్ ద వరల్డ్. అంటే ఎప్పుడైతే స్టార్ట్ చేశాను నేను సైకిల్స్, చాలా టైప్ సైకిల్ చేశానండి. ద వరల్డ్స్ టాలెస్ట్ ట్రైసికల్, యాజ్ టాల్ యాజ్ 4 story బిల్డింగ్ అండి. అంత పెద్ద సైకిల్, వీల్స్ పర్ఫెక్షను, చాలా కష్టమైంది. అది గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అండి. కాకపోతే డిస్ట్రిక్ట్స్ నుండి వస్తారు, పూనా నుండి వస్తారు, షోలాపూర్, కొల్లాపూర్, బాంబే, అక్కడ నుండి కూడా చాలా స్కూల్స్ వస్తాయండి. పర్ యానం యావరేజ్ అబౌట్ 2000 schools విజిట్ చేస్తాయండి. వాళ్ళ ఆలోచన బట్టి, వాళ్ళ సజెషన్ బట్టి కూడా కార్స్ చేస్తున్నాను, బర్గర్ చేశాను, తర్వాత పిజ్జా చేస్తున్నాను, చాక్లెట్, క్యాడ్బరీ, ఐస్ క్రీమ్. చిన్నపిల్లలు వస్తారు కదా, వాళ్ళకు ఇంట్రెస్ట్ దేని మీద ఉందో వాళ్ళ సజెషన్ బట్టి అవి చేస్తున్నాను. చిల్డ్రన్స్ సిరీస్ కూడా చేశాను. సుధాకర్ గారు, మీ చిన్నప్పటి విషయాల దగ్గరికి వస్తే, మీకు 14 years ఏజ్ అప్పుడే మీరు చేయాలని ఆలోచన మొదలు పెట్టారని అనిపించింది కదా, ఆ ఏజ్లో మీకు ఆ ఆలోచన ఎలా వచ్చింది? ఆ ఏజ్లో ఎవరికైనా ఏదో హాబీస్ ఉంటాయండి, స్టాంప్ కలెక్షన్ అని, అది అని, ఇదని. నాకు ఇది సైకిల్స్ మీద చాలా ఎక్కువ ఉండే, కార్స్ మీద. అందరు చాలామంది పిల్లలకు ఉంటుంది, నాకు కూడా లైక్ ఎనీ అదర్ నార్మల్ చైల్డ్. ఈవెన్ ఐ హ్యాడ్ అంబిషన్స్ ఉండే, ఇలా చేయాలి అలా చేయాలి. కానీ నాకు లక్కీ ఏంటంటే, వెన్ ఐ వాజ్ గోయింగ్ టు ద కాలేజ్ దోస్ డేస్, ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్లే అఫ్జల్గంజ్ దగ్గర ఒకటి బాబు అని మెకానిక్ ఉండండి, బూరే ఖాన్ బాబు, ముస్లిం అతను. ఆయన డైలీ వెళ్ళేటప్పుడు చూసేవాడిని. అప్పటికే ఆ బ్యూటిఫుల్ మోడిఫై చేసేది కార్స్ అతను. ఇట్ వాజ్ వండర్ఫుల్. ఆయన యాక్చువల్లీ చూస్తే నా మెంటోర్ అనేది, నా గురువు మొత్తం ఆయన్నే అండి. ఆ తర్వాత నా ఇంట్రెస్ట్ చూసి ఆయన చాలా నాకు నేర్పించారు. ఆయన నేర్పించింది నాకు మొత్తం పనికి వస్తుంది. గిన్నిస్ రికార్డ్ మీకు ఎప్పుడు వచ్చిందండి? 2005లో గిన్నిస్ రికార్డ్ ట్రైసికల్ చేసాము. అది ఒక్కతనే కూర్చొని 3 ton సైకిల్ తొక్కాడండి. దట్స్ అ గిన్నిస్ రికార్డ్. తర్వాత రీసెంట్లీ నాకు ఇంకోటి గిన్నిస్ రికార్డ్ వచ్చింది, మోస్ట్ నెంబర్ ఆఫ్ ఆర్ట్ కార్స్ చేసింది. అది ఈ నెక్స్ట్ కమింగ్ గిన్నిస్ కవర్ పేజ్ మీద మాకు కవర్ చేస్తున్నారండి వాళ్ళు. తర్వాత అన్నీ ఇంటర్నేషనల్. ఇండియాలో దీని గురించి పెద్ద నాలెడ్జ్ లేదండి. ఇంటర్నేషనల్ నోస్ వాట్ ఐఎమ్ డూయింగ్. యాక్చువల్లీ ది అప్రిషియేట్ అండ్ ది గివ్ వరల్డ్ వేడెస్ట్ మ్యూజియంస్లో ఉంది నాది. చాలా అంటే ప్రైజెస్ ఉన్నాయి అబ్రాడ్ అండి, నాట్ హియర్ అండి. నేను ఎక్కువ శాతం విన్న వరకు ఏంటంటే ఇవి హ్యాండ్మేడ్ అని అంట. మీరు మొత్తం హ్యాండ్మేడ్తో చేస్తున్నారు. అందులో ఎంత టైం పడుతుంది ఇది మొత్తం కంప్లీట్ అయ్యే వరకు?
ఈచ్ కార్ ఈజ్ అ ఛాలెంజింగ్ జాబ్. అడుగుతారు ఏది ఫేవరెట్, అన్ని ఫేవరెట్ అన్నది. ఈచ్ కార్ మీద చాలా కష్టమైంది, చాలా ఫెయిలియర్స్ ఉంటాయి. ఈచ్ కార్ హ్యాస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వీల్ ప్లేస్మెంట్, సస్పెన్షన్, ఇవన్నీ చేయాల్సి వస్తుంది. అప్పుడే కంఫర్టబుల్గా పరిగెత్తుంది. ఇప్పుడు రోడ్ షోస్ చేస్తాము, హిట్ రోడ్ షోస్. నేను ఇప్పటివరకు ఆల్మోస్ట్ 18 రోడ్ షోస్ చేశానండి. నెక్లెస్ రోడ్ కానీ, ట్యాంక్ బండ్ కానీ. అన్నీ పిల్లలకు చాలా ఇష్టమైంది. రోడ్ షోస్లో పిల్లలకు మేము ఒక హైట్లో అబౌట్ 10 years, బిలో 10 years ఫ్రీ రైడ్ ఇస్తామండి. అది కూడా సూపర్ హిట్ ఉంటుంది. ఇంకా ముందు కూడా చేయాలని ఉంది, కానీ గవర్నమెంట్ ఇప్పుడు పర్మిషన్ ఇవ్వటం లేదు. ఎందుకంటే జనం చాలా వస్తారండి దీన్ని చూడడానికి. ఇప్పటి వరకు ఎన్ని కార్స్ని మీరు డిజైన్ చేశారు? క్రియేషన్స్ ఇప్పటివరకు 700, మోర్ దెన్ 700 చేశానండి. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ డిస్ప్లే మీద మోర్ దెన్ 200 క్రియేషన్స్ ఉన్నాయి. దట్ ఇన్క్లూడ్స్ ట్రైన్స్ కానీ, బస్సెస్ కానీ, సైకిల్స్ కానీ, మల్టీ సీటర్ సైకిల్స్, సబ్జెక్ట్ కార్స్, వింటేజ్ ఉన్నాయి. వింటేజ్ మెయిన్లీ నేను చేసినవే ఎక్కువ ఉన్నాయి. ఇవి స్వయంగా మీరే చేశారా, లేకపోతే మీతో పాటు ఇంకెవరైనా ఉన్నారా? ఈ పిచ్చి నా ఒక్కనికే ఉందండి, అందరికీ రాదు. అది చిన్నప్పటి నుంచి ఉంది. గాడ్ గిఫ్ట్ అండి, ఇంకేం లేదు. దెన్ ఐ హ్యావ్ ఎ డాటర్, షీ స్టడింగ్ ఇన్ లండన్. షీఈస్ గోన్ టేక్ షీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ డిజైనింగ్, పెళ్లి కూతురు అవన్నీ తనే చేసిందండి డిజైన్స్. సో హోప్ఫుల్లీ షీ విల్ టేక్ అప్ మై మ్యూజియంస్ అండి. ఇది కొత్తగా విన్నాము, రామ్ మందిర్కి ముస్లిమ్స్ వాళ్ళు డిజైన్ చేయటం అనేది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఎందుకంటే రిలీజియన్ ఫీలింగ్ అయితే ఉంటుంది అని అనుకుంటాము, కానీ అలాంటిది రామ్ మందిర్ వాళ్ళు స్వయంగా అక్కడ ఉండి మరి హ్యాండ్మేడ్తో వాళ్ళు చేయటం అనేది డిఫరెంట్గా అనిపిస్తుంది. నిజం చూస్తే నేను ఉండేది ఇక్కడే, నా మ్యూజియం ఇక్కడే ఉంది ఓల్డ్ సిటీలో. హిందూస్, ముస్లిమ్స్ అందరు కలిసి ఉంటారు. ఆ ఫీలింగ్ అస్సలు లేదండి. అన్లెస్ సమ్ పర్సంటేజ్, చిన్న పర్సంటేజ్లో ఆ టైప్ కమ్యూనల్ ఫీలింగ్స్ ఉన్నాయి, కానీ బై అండ్ లార్జ్ అస్సలు లేదండి. ఇఫ్ నాట్ ఫర్ లీడర్స్ అండి, వాళ్ళ లెక్కతో వాళ్ళు చేయిస్తారని ఇవన్నీ. కానీ జనరలీ నా స్కూల్స్లో కానీ, కాలేజ్లో కానీ బోళ్ళన్ని ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ ఇంటికి మేము పోతాం, మా ఇంటికి వాళ్ళు వస్తారు. ఈవెన్ నా మెయిన్ వర్కర్స్ అందరూ ముస్లిమ్స్. దర్ ఆల్ కంఫర్టబుల్ అండి. వారితో అయితే మాట్లాడి ఇన్ని విషయాలు తెలుసుకున్నాం. మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.